స్మార్ట్ ఫోన్ ఒక 2 సంవత్సరాలు మన యొక్క చదువు అనేది దాదాపుగా ఈ కరోనా కాలం చేయబట్టి దాదాపు ఒక 2 సంవత్సరాలు అనేది పోయింది. మనం ఇప్పటి నుంచి వెళ్ళి మరి ఇప్పుడు 9th 10th ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 7th 8thలో కరోనా వచ్చింది. మనకి ఇప్పుడు 9th 10th ఉంది. ఇప్పటి నుంచే అయినా ఆ పాత ఇప్పుడు 2 years మీరు ఇంటి దగ్గర ఉన్నారు, ఇంటి దగ్గర ఉండి ఆడుకున్నారు, పాడుకున్నారు, తిరిగిరు చేశారు. కానీ ఇప్పటి నుంచే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయట తిరగడం చేయడం, స్కూల్కు సరిగా రాకపోవడం ఈ విధంగా చేస్తే మాత్రం మీరే ఇబ్బంది పాలవుతారని నేను మీకు క్లియర్ కట్గా తెలియజేస్తున్నా. మీరు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే 9th క్లాస్ అండ్ 10th క్లాస్ పిల్లలు వారి యొక్క భవిష్యత్తు ఏంది అనేది 9th 10th నుంచెల్లే మనం నెక్స్ట్ ఏం చేద్దాం, ఎంపీసీ చేద్దామా, కొందరికి వివిధ రంగాలలో వాళ్ళకు ఇష్టం ఉంటుంది. ఇష్టం ఉన్నది కాబట్టి నేను ఏ విధంగా చదివితే బాగుంటుందని మీ యొక్క ఉపాధ్యాయులను అడిగి కానీ మీ యొక్క తల్లిదండ్రులను అడిగి కానీ మీకు ఎందుకంటే మెసేజ్ చేయాలి ఏం కదా మళ్ళీ నెక్స్ట్ మనం అందరు ఏదో ఎంపీసీ తీసుకున్నారు కదా అని ఇంజనీరింగ్ పోవడం, బైపీసీ తీసుకున్నారు కదా అని కొంతమంది డాక్టర్లు అయితే అనుకోవడం, ఆ విధంగా కాకుండా మీ ఇష్టం ఏముంది, ఈ నాట్ ఓన్లీ చదువు, మీ యొక్క ఇష్టాలు ఆటలు పాటలు ఇతర వివిధ రంగాలు ఉంటాయి. ఆ వివిధ రంగాలలో నేను ఏ విధంగా పోతే బాగుంటుంది అనేది మీరు ఇప్పటి నుంచే ఆలోచించుకొని దానికి అనుగుణంగా మీ యొక్క అడుగులు వేస్తే బాగుంటుందని మీరు ఆలోచించుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఈ ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక 4 అంశాలు అనేటివి బాగా తీవ్రంగా సమాజాన్ని ఈ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం పోయిన తర్వాత దుకాణాలకు పోతారు, అక్కడికి పోతున్నారు. ఇది ఒక సినిమాలో చూపెట్టినట్టు ఏదో సిగరెట్ తాగితే ఫ్యాషన్, గుట్కా తిని ఇక్కడ ఉంచితే ఫ్యాషన్ అని ఆ విధంగా కనిపిస్తే మాత్రం ఎవరైనా కూడా స్కూల్ విద్యార్థి కానీ మీ యొక్క అన్నలతో కానీ మీ యొక్క స్నేహితులతో కానీ ఎవరు కూడా గుట్కాలు కానీ గుడుంబ కానీ మద్యం కానీ విత్ సీక్రెట్ కానీ ఎవరన్నా తాగినట్టు కనుక బయట ఎక్కడ ఈ చుట్టుపక్కల బడి స్కూల్ పర్మిసెస్ కానీ ఏదైనా కిరాణా షాపుల వద్ద కానీ కనిపిస్తే మాత్రం ఎవరిని కూడా సహించేది లేదు. ఎట్టి పరిస్థితులలో కూడా అక్కడనే ఏదైతే మీరు ఎక్కడైతే నాకు ఆ విధంగా కనిపిస్తారో అక్కడే మీ యొక్క తగిన బుద్ధి చెప్పి మీ పేరెంట్స్ని పిలిపించి మిమ్మల్ని మీతో పాటుగా మీ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా కూడా జైలుకు పంపిస్తానని క్లియర్ కట్గా చెప్తున్నా. ఈ 4 అంశాలు మీరు ఎట్టి పరిస్థితులలో గుర్తుపెట్టుకోవాలా, మీ అన్నలకు చెప్పాలా. ఏదైనా సమాచారం ఉన్నా కూడా ఎవరైనా సిగరెట్ తాగినా అరే రారా బాబు ఇది మంచిగా ఉంటుందని చెప్తారు. చెప్తే మీరు అనుకోకుండా మీకు తెలియక తాగాల ఇదేందో బాగుంటుందంట అని ఉద్దేశపూర్వకంగా మీరేం కావాలని చేయరు. విద్యార్థి దశ అన్నప్పుడు అందరూ నేను కూడా అక్కడి నుంచే వచ్చిన కాబట్టి మనం అందరం కూడా నేర్చుకోవాలి. ఏంది ఎవడు చెప్తాడు 1,00,000 మంది 1,00,000 విధాలుగా చెప్తారు. అరే రారా బయట ఇక్కడికి పోదాం, ఈ దొంగతనం చేద్దాం, ఇక్కడికి పోయి గెలిచేద్దాం, ఈ ఫ్లాప్ అవుతుంది ఈ రోజు అని వాడు చెప్తాడు. వాడు చెప్పినప్పుడు వాడు నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా, వాడు ఎందుకోసం చెప్తున్నా విధానం అనేది ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్న తర్వాతనే మనం ఆ పనిని చేస్తే మంచిదా చేయకుండా మంచిదా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మీకు అర్థం కాని పరిస్థితులలో మీ యొక్క ఉపాధ్యాయులను కానీ మీ యొక్క తల్లిదండ్రులను కానీ ఎవరినో ఒకరిని ఖచ్చితంగా సంప్రదించిన తర్వాతనే మీరు ఆ పనిని చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క విద్యార్థికి ఇప్పుడు ఇందులో 9 ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఆండ్రాయిడ్ చేయండి. స్మార్ట్ ఫోన్ ఏం చేస్తాము స్మార్ట్ ఫోన్ తోటి పాటలు ఇంకా అంతేనా ఏం చేయాలి మరి ఎందుకు స్మార్ట్ ఫోన్ అంటే టీవీ ఉంది కదా మనకు పాటలు నీకు సినిమాలు నీకు ఉందా లేదా? ఏం ఫోన్ వాడుతున్నావు? పెద్ద ఫోన్ అంటే దాని పేరు ఉంటుంది కదా. పబ్జీ తెలియనోడు ఎవరు నాకు తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా పబ్జీ తెలుసు. ఆ పబ్జీ వల్ల మనము వాడి ఇప్పుడు పబ్జీ అనేది మీకు తెలుసో తెలియదు, గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసింది. ఇప్పుడు అవి మొత్తం ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పబ్జీ యొక్క వర్షన్లు అవి డాటా వాటి యొక్క సాఫ్ట్వేర్లు మొత్తం కూడా అవి మాల్వేర్తో కూడుకున్నాయి. అవి మాల్వేర్ అంటే ఏం లేదు, మన యొక్క పర్సనల్ డాటాను మనం ఫోటో తీసుకుంటాం, అది నువ్వు పబ్జీ ఓపెన్ చేసుకో, అది ఆటోమేటిక్గా నీ ఫోటోను అనేది ఆ మాల్వేర్ దాన్ని మీకు తెలియకుండానే ఆ ఫోటోలను మీ పర్సనల్ ఫైళ్ళను అన్నింటినీ కూడా తీసుకుంటుంది. తీసుకొని ఆడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం,
మీరు ఒకవేళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మీ యొక్క అమౌంట్ నుంచి వెళ్ళి అది ఏదైతే పాస్వర్డ్ యూజ్ చేసిరో ఆ పాస్వర్డ్లను వాడు క్యాచ్ చేసుకొని ఉన్న అమౌంట్ కూడా క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా మీ యొక్క స్కూల్లో ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇక్కడికి నేను రావడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే 9th 10th స్కూల్ యొక్క మన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారి యొక్క ప్రవర్తన అనేది మంచిగా లేదన్నది నాకు తెలవడం వల్లనే నేను ఇక్కడ దాకా వచ్చి మిమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఈ కానుండి ఏ అబ్బాయి కానీ ఏ అమ్మాయి కానీ వారి యొక్క ప్రవర్తనలో ఎట్టి పరిస్థితులలో కూడా నీట్గా స్కూల్కి రావాలి, వచ్చిన చెప్పిన పాఠాలు వినాలి, పొద్దుగా హోంవర్క్ చేసుకోవాలా, మళ్ళీ వచ్చి సపరేట్గా ఉండాలి. అర్థమైందా? మళ్ళీ తమాషాలు చేసి ఆ విధంగా వాళ్ళని మాట్లాడడం, తిట్టడము, కొట్టడము, ఇష్టం ఉన్న విధంగా మాట్లాడితే మాత్రం ఎవరిని కూడా ఈసారి వదిలిపెట్టాను. మన సుందర రోజుకొక రోజు రావాలి, ఓకేనా? రోజుకొక రోజు రావాలి. 9th క్లాస్ దగ్గర ఒక ఇవాళ 9 గంటలకు వచ్చినాం అనుకో, 9th క్లాస్ కూడా మళ్ళీ ప్లేస్ రేపు సాయంత్రం వస్తే 10th క్లాస్ ఎవడన్నా పోరాడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మొత్తం 9th 10th ఈ పిల్లలు బాగా ఇక్కడ చికాకు చేయడం, తిప్పుకోవడం, ఒకళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళ మాటలు కూడా మంచిగా లేవని మనకు టాక్. ఓకేనా? ఎవరిని కూడా వదిలిపెట్టను. ఏమంటున్నా? మంచిగా బుద్ధిగా చదువుకోండి, మంచిగా ఉండండి, మంచిగా భవిష్యత్తులో కూడా. అర్థమైందా? ఇప్పుడు సాయంత్రం ఓటుతోటే మీ అమ్మ నాన్న ఇప్పుడు కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలా, మంచిగా యూనిఫామ్ లేదు ఇవాళ సాటర్డే. బిహేవియర్ ఇంపార్టెంట్. ప్రవర్తన మంచిగా ఉంటే మనం పెద్దలకు అదేవిధంగా వారు ఇచ్చిన సలహాలు సూచనలు అన్నీ కూడా మీరు తప్పక పాటిస్తారని, అదేవిధంగా వాళ్ళ సూపర్విజన్ కూడా మన పాఠశాల మీద ఉంటుందని వారు తెలియజేశారు. కాబట్టి అందుకని మా పాఠశాల కేటాయించినందుకు మీకు వీలైనంత వరకు ఎప్పుడైనా సరే ఇలాగే ఒకసారి వచ్చి మా పిల్లలకి కెరీర్ పరంగా కానివ్వండి అన్ని విధాలు కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తారని మేము ఆశిస్తున్నాం సార్. మీకు వీలున్నప్పుడు 5 to 10 minutes అయినా పర్వాలేదు. దాంట్లో వచ్చి నాకు పెడితే 100% వీళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఏం కదా ఇప్పుడు చెప్పినాం కదా, ఏ విధంగా ఉంటుంది ఏం కదా ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వేషన్ చేస్తారు. అబ్జర్వేషన్ చేసి ఎవరు బాగుంటారు ఎవరు బాగుంటలేరు అనేది అబ్జర్వేషన్ చేసి వాళ్ళకి ఎవరైతే మంచిగా ఉండి నీట్గా ఉండి మంచిగా చదువుకుంటారు అని అనుకుంటే తగిన విధమైన మంచి గిఫ్ట్లు కూడా పట్టుకొని వస్తాం. ఎవరైతే బాగుంటలేరు అని అనుకుంటారో వాళ్ళకు కూడా తగిన విధంగా బుద్ధి కూడా చెప్తాం. ఇది మాత్రం పక్క. నెక్స్ట్ మన ఏప్రిల్ ఫస్ట్ నేను మళ్ళీ వస్తా. ఎట్టి పరిస్థితుల్లో అప్పటి వరకు ఎవరెవరు బాగుంటారు ఎవరెవరు బాగుంటలేరు అనేది మేము ప్రతి ఒక్కటి కూడా నోట్ డౌన్ చేస్తాం. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చిన మన యొక్క మల్లికుదుల జెడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపల్ గారికి మరియు